నువ్వు అమ్మాయి దగ్గర ఓడిపోయావా? అసహ్యంగా లేదా? ప్లేట్లో అన్నం పెట్టాక ఏంట్రా ఆలోచిస్తున్నావు? అన్నం తినేటప్పుడు దేని గురించి ఆలోచించకూడదని చెప్పాను కదా. ఆలోచించకు, తిను. ఇదిగో ఈ గుడ్డు కూడా తిను. తినరా. రే బామ్మ చెప్తోంది కదా. With energy consumption being the buzzword in developing economies around the world, fears of an energy crisis looming ahead are not totally unfounded. Gerard? Silence! The non-renewable nature of fossil fuels makes complete dependence on these for future energy needs a very dicey affair. Renewable energy sources are the best bet in this scenario. ఏమీ తినడం లేదు, స్కూలుకి వెళ్ళమంటే వెళ్ళడం లేదు. నేను ఏం చెయ్యాలి? ఏంటమ్మా జెనీ, జెరాల్డ్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంతే. కాదు, నా వల్లే వాడు. నేను అలా చేయకుండా ఉండాల్సింది. అది కాదమ్మా, వాడలా చేశాడు కాబట్టే నువ్వు అడిగావు. ఆ కుర్రోడి నాన్నగారు ఇక్కడికి వచ్చారు. అనవసరంగా అన్నీ తలుచుకుని దిగులు పడకమ్మా. రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి, సరేనా? నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? జెరాల్డ్ ఎవరు? వాడు నా కన్న కొడుకు కదా. నేనే వాడి గురించి దిగులు పట్టడం లేదు. వాడు తప్పు చేశాడని నాకు అర్థమైంది. ఈ క్షణం వరకు వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నాకు అర్థం కావటం లేదు. వాడు పిరికివాడు కాదు, ధైర్యవంతుడు తెలుసా. అన్ని విషయాల్లోనూ వాడే గెలిచేవాడు. అందుకే ఓటమిని తట్టుకోలేకపోయాడు. నా కొడుకు ఏడ్చుంటాడు కదా. చనిపోయే ముందు ఎక్కువగా ఏడ్చుంటాడు, అవును కదా? ఇందులో నీ తప్పేముంది? ఇలా చూడమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఇలా చూడు, నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళాలి, సరేనా? స్కూల్కి వెళ్ళి నువ్వు నా కోసం ఓ పని చేయాలి. వెంటనే చేయాలని లేదు, నిదానంగా చేయొచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళగానే, కూల్ అవ్వగానే ఈ అంకుల్ చెప్పినట్టు చెయ్యాలి. జెరాల్డ్ దూకాడు కదా, ఆ మేడ మీదకి నువ్వు వెళ్ళాలి. వాడెలా అక్కడి నుంచి దూకాడో నువ్వు అలాగే దూకా. నేను చెప్పినట్టు వింటావు కదా? అలా నిన్ను నేను చూడాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరితోనూ చెప్పద్దు, మీ మమ్మీతో, మీ స్టెప్ ఫాదర్తో, ఎవరితోనూ.
అలా కాదని చెప్పావనుకో, వాళ్ళందరినీ నేను చంపేస్తా. నా కోసం ఈ సాయం చేస్తావుగా? నా కోసం వద్దులే, జెరాల్డ్ కోసం. Water scarcity and the need for water conservation and management. Given the abundance and renewability of water, it is difficult to imagine that we may suffer from water scarcity. The moment we speak of water shortages, we immediately associate it with regions having low rainfall or those that are drought prone. We instantly visualize the deserts of Rajasthan and women balancing mud cars. అమ్మాయిని వెంటబడి భయపడుతున్నాడు. రాత్రి ఇంటి బయటే నిల్చుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వెంటపడుతున్నాడు. ఏదో ఒకటి చేయండి సార్. భయంతో అమ్మాయి స్కూల్ కూడా వెళ్ళనంటోంది. ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకు నా బిడ్డని ఇంతగా భయపెడుతున్నాడు? ఆయనకి అంతగా తను ఏం చేసింది? నేను మీ అమ్మాయితో మాట్లాడచ్చా? నీతో ఆయన ఏం చెప్పాడు? జరాల్ చేసినట్టే నేను మేడం మీద నుండి దూకాలంట. నాకు భయంగా ఉంది. ఎందుకు జెన్నిఫర్ ఇలా భయపడుతున్నావు? దూకలేదంటే అమ్మా నాన్నని చంపేస్తానంటున్నాడు. అంతవరకు మేము చేతులు కట్టుకుని కూర్చుంటామా? జెరాల్డ్ నీకోసం స్వర్గంలో వెయిట్ చేస్తున్నాడని ఆయన చెప్పాడు కదా. ఎందుకైనా మంచిది ఆయన చెప్పినట్టు ఒకసారి చేయొచ్చు కదా.